హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. జెన్పాక్ట్ అండ్ అమెజాన్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే రిలీజ్ అయిపోయాయి. జెన్పాక్ట్ అయితే విర్చువల్ డ్రైవ్ జరుగుతుంది ఇవాళ. సో అందుకే నేను మీకు కొంచెం ఎర్లీగా వీడియో అనేది పోస్ట్ చేస్తున్నా. సో దట్ మీరు ఎవరైనా ఆన్లైన్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఇంటర్వ్యూ అనేది ఆన్లైన్లోనే అయిపోతుంది. ఇన్ కేస్ మీరు ఇంటర్వ్యూ క్లియర్ అయిందంటే అప్పుడు మీరు అక్కడికి షిఫ్ట్ వెళ్ళి షిఫ్ట్ అయిన తర్వాత వెళ్ళి వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇదైతే జూమ్ లింక్ అనమాట. జూమ్లో జరుగుతుంది ఇంటర్వ్యూ అనేది. ఆ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు క్రోమ్లో కాపీ పేస్ట్ చేశారంటే డైరెక్ట్గా జూమ్ ప్లాట్ఫామ్ దగ్గర తీసుకెళ్ళిపోతుంది. అక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసేసారంటే మీరు ఇంటర్వ్యూ మిమ్మల్ని అలౌ చేస్తారు ఇంటర్వ్యూలోకి. మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే కస్టమర్ క్వైరీస్కి రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది, అండ్ అకౌంట్ రిలేటెడ్ ఇష్యూస్ మీద వర్క్ ఉంటుంది. క్లయింట్ ప్రాసెస్ అండ్ పాలసీస్ అన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. ఇన్కేస్ ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు ఎక్స్క్లేట్ చేయాలి. ప్రొవైడ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ టు కస్టమర్స్కి మంచి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అంటున్నారు. మినిమం క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ క్యాన్ అప్లై, అండ్ క్యాండిడేట్ విత్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ 1 to 5 years వాయిస్ ఆర్ నాన్ వాయిస్ కెన్ అపియర్ ఫర్ ద ఇంటర్వ్యూ. ఇక్కడైతే ఏం మెన్షన్ చేయలేదు, ఫర్ జీరో అని అయితే ఇచ్చేసారు కదా. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఏం ఇష్యూస్ ఉండవు. ప్లీజ్ కీప్ యర్ ఈ ఆధార్ ఇన్ హ్యాండ్ వైల్ అప్లయింగ్ ఫర్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ ఈ ఆధార్ అనేది మీ దగ్గర రెడీగా ఉండాలని అయితే చెప్తున్నారు. ఇంకా ఇదండి, ఇది ఫుల్ టైం పర్మనెంట్ రోల్ అనమాట. జెన్పాక్ట్ నుంచి రిలీజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ నుంచి రిలీజ్ అయింది. అమెజాన్ ఈస్ హైరింగ్ ఫర్ ద గేమ్ స్పెషలిస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇదైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యిండొచ్చు మోస్ట్లీ. సో అందుకని క్లియర్గా మెన్షన్ చేసేసారు వర్క్ ఫ్రమ్ హోమ్ అని. ఇక్కడ ప్లేస్ అయితే భూపాల్ ఇండోర్ అని అయితే ఇచ్చారు కదా, బట్ నో వరీస్, వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. సో ఏం ఇష్యూస్ ఉండవు, మోస్ట్లీ వాళ్ళు అసలు పిలవరు. ఇక్కడైతే ఇచ్చారు భూపాల్ ఇండోర్ అని, బట్ కానీ మీరు కూడా ట్రై చేయండి ఇంకేజ్. ఎందుకంటే క్లియర్ అయిందంటే మ్యాక్సిమం మనం ట్రై చేయొచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ కాబట్టి ఇవన్నీ. ఇంటర్వ్యూ మేము రీలొకేట్ అవుతాం అవసరం అయితే అని చెప్పి ఏదో ఒకటి చెప్పి మనం జాబ్ అయితే క్లియర్ చేసుకొని ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు. నేనైతే మోస్ట్లీ అలానే చేస్తుంటే, ముందు అమెజాన్లో కూడా నేను జాయిన్ అయ్యాను కదా, నేను డిజిటల్ అసోసియేట్కి జాయిన్ అయ్యాను చెన్నై లొకేషన్కి అయ్యానప్పుడు. అది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట. సో చెన్నై కాబట్టి, నాదైతే ఆంధ్ర కదా, బట్ వాళ్ళైతే ఇంటర్వ్యూలు అడిగారు ఇది హైరింగ్ అనేది చెన్నై లొకేషన్కే జరుగుతుంది అని. నేనన్నా సరే ఓకే ఫైన్, వెన్ ఎవర్ దే నీడ్ మీ ఐ విల్ రీలొకేట్ దేర్ అని చెప్పి కన్విన్స్ చేశాను. నాకు ఈ ఆపర్చునిటీని ఇవ్వండి, నా అవసరం వస్తే నేనైతే ఆఫీస్కి వచ్చి వర్క్ చేస్తానని చెప్పాను. సో 6-7 months అయితే వర్క్ ఫ్రమ్ హోమ్లోనే ఉన్నాను. ఇంకా ఎప్పుడైతే వాళ్ళు రీలొకేట్ అవ్వాలి అని అన్నారో అప్పుడు నేను ఇంటర్నల్ మూవ్మెంట్స్ ట్రై చేస్తూ రోల్ అయితే చేంజ్ అయ్యాను. సో అట్లా ఏదైనా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు గ్రాబ్ చేయడానికి ట్రై చేస్తే బెటర్. సో నేనైతే ప్రతి లొకేషన్కి ట్రై చేస్తాను మోస్ట్లీ. అది ఒక ఎక్స్టెండ్ వరకు వచ్చేదాకా ట్రై చేసి ఇంకా ఆప్షన్ లేదు అన్నప్పుడే వద్దని అయితే అనుకుంటా. సో మీకు కూడా అదే చెప్తున్నా, ఇన్ కేస్ ఇట్లా ఏదైనా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ట్రై చేయండి. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. సో ఇంకా అప్పుడు వెళ్ళాలి అన్నప్పుడు కావాలంటే మనం డిజైనో లేకపోతే ఏదైనా రీలొకేట్ సంథింగ్ ఏదో ఒకటి చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నంత వరకు అన్న అయితే వర్క్ చేసుకొని మనీ అయితే చేయొచ్చు కదా. సో అందుకే నేను మీకు ఇది షేర్ చేస్తున్నాను. క్వాలిఫికేషన్స్ వచ్చేసి మినిమం 10+2 ఆర్ గ్రాడ్యుయేట్ పీజీ ఈజ్ ఎలిజిబుల్. ఇదేంటంటే గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉండాలి, ఏదైనా పర్లేదు, అండ్ 6 months ఎక్స్పీరియన్స్ ఎనీ రిలవెంట్. ఫ్రెషర్స్ ఆల్సో కెన్ అప్లై. అంటే ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఏం ఇష్యూస్ ఉండవు. కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే చాలా బాగుండాలంటున్నారు. కంఫర్టబుల్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్, ఫిక్స్డ్ షిఫ్ట్స్, ఫ్లెక్సిబుల్ వీక్ ఆఫ్స్. ఏంటంటే రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి అంటున్నారు, రొటేషనల్ వీక్ ఆఫ్స్ కూడా. శాలరీ వచ్చేసి 3.2 నుంచి 3.8
సో, మీ ఇన్ హ్యాండ్ సాలరీ ఇక్కడ 3.1 పెట్టారు కదా! సో, మేబీ మీ ఇన్ హ్యాండ్ సాలరీ ఒక 26 27 వరకు రావచ్చు. నేనైతే ఎగ్జాక్ట్‌గా చెప్పలేను. బట్ నేనైతే అజ్యూమ్ చేసి చెప్తున్నా ఇంతవరకు ఉండొచ్చు అని. అండ్ మీకొచ్చే అదర్ బెనిఫిట్స్ వచ్చేసి ఫ్లెక్సీ కార్డ్ అనైతే ఉంటది. మీల్ కార్డ్ ఎవ్రీ మంత్ 1100 వస్తది మీకు. అండ్ ఇంటర్నెట్ అలవెన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ కదా! 1250 అయితే ఖచ్చితంగా వస్తది. అండ్ నైట్ షిఫ్ట్ అయితే 150 రూపీస్ పర్ షిఫ్ట్ అనమాట. మీరు ఎన్ని షిఫ్ట్స్ చేస్తే అన్ని షిఫ్ట్స్. ఇన్‌కేస్ మనం ఆహ్, వీక్‌లో మనం టోటల్‌గా 4 వీక్స్ కదా! 5 అంటే 20 డేస్ ఉంటది కదా! 20 నైట్ షిఫ్ట్స్ చేశామంటే 20 ఇంటూ 150 ఏసుకోవచ్చు అట్లా. నైట్ షిఫ్ట్స్ బట్టి మనం ఎన్ని షిఫ్ట్స్ చేసామో నైట్ టైమ్ వాటిని వీళ్ళు కాలిక్యులేట్ చేసి ఇస్తారు. నైట్ షిఫ్ట్ అలవెన్స్ పర్ షిఫ్ట్ వచ్చేసి 150 ఉంటది. ఇన్స్యూరెన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ వచ్చేసి 5,00,000 వరకు ఉంటది. నైట్ అలవెన్స్ ఇన్‌కేస్ మీ ఏదైనా బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు ఓవర్ టైమ్ చేయమంటారు. దానికి కూడా మీకు వాళ్ళు మనీ అయితే పే చేస్తారు. 5 డేస్ వర్కింగ్ ఉంటది. 2 కాన్సిక్యూటివ్ డేస్ వీక్ ఆఫ్స్. ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటంటే ఇది అప్లై చేసిన వెంటనే లైక్ మీకు టెస్ట్ లింక్ అనేది వచ్చేసేది. కానీ దీన్ని అప్లై చేయడానికి మీకు మినిమమ్ ల్యాప్‌టాప్ కానీ సిస్టమ్ కానీ ఉండాలి విత్ హెడ్‌ఫోన్స్ అంట. అండ్ స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ గూడా ఉండాలి. అండ్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్, ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. ప్లీజ్ డు నాట్ టేక్ ఎనీ హెల్ప్ డ్యూరింగ్ అసెస్మెంట్ ప్రాసెస్ ఎంటైర్‌లీ రికార్డెడ్. ఇదైతే మొత్తం రికార్డెడ్ అయితదంటే కెమెరా ఆన్ అయితది. సో, మీరు ఎవరి హెల్ప్ తీసుకోకుండానే ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ట్రై చేయండి. హ్మ్. కైండ్లీ కాపీ ద బిలో లింక్ అండ్ పేస్ట్ ఇన్ ద బ్రౌజర్ టు కంప్లీట్ ద అసెస్మెంట్. ఇక్కడ లింక్ అయితే ఇచ్చేసారు కదా! రిజిస్ట్రేషన్స్ లింక్ ఉంటాయి ఇవి. సో, మీరు ఇది కాపీ పేస్ట్ చేసేసారంటే రిజిస్ట్రేషన్ ఫార్మ్ వస్తది. సో, మీరు ఎగ్జామ్ అనేది క్లియర్ చేశారంటే ఫర్దర్ ప్రాసెస్ అనేది వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు ఫర్దర్ ప్రాసెస్ కోసం. రోల్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ 3.4 సాలరీ వచ్చేసి 3-4 లాక్స్ దాకా ఉంటది. ఇది టెంపరరీ కాంట్రాక్చువల్. ఇక్కడ సారీ ఇది పర్మనెంట్ అయితే కాదు. కాంట్రాక్చువల్ అంట. ఇక్కడెక్కడ ఇవ్వలేదు గానీ పైన కింద అయితే ఇచ్చారు చూడండి. ఇది ఫుల్ టైమ్ టెంపరరీ కాంట్రాక్చువల్ అంటే మేబీ ఒక 6 మంత్స్ ఆర్ 12 మంత్స్ కాంట్రాక్చువల్ మంత్స్ ఎన్ని అని ఏది అయితే క్లియర్‌గా మెన్షన్ చేయలేదు. బట్ కానీ కాంట్రాక్చువల్ రోల్ అయితే చెప్పారు. బట్ కానీ ఎక్స్‌టెన్షన్స్, పర్మనెంట్ చాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. సో, డోంట్ వరీ. సో, ఇదండి అమెజాన్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీ. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేసేయండి. మేము మీకు రెస్పాన్స్ అనేది చేస్తాం. సో, మీన్ వైల్ నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారంటే నోటిఫికేషన్స్ ఆన్ అయిపోతాయి. సో, నేను ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ షేర్ చేసినా మీకు తెలుస్తది. ఏవైనా ఆన్సర్స్ ఉన్నా షేర్ చేసినా మీకు తెలుస్తది. సో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానెల్.